అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవటానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు, 16,666 ఎకరాలు, 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి, గతంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా, అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం. ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగ్లు, 5 బిల్డింగ్లు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈచ్ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికి వస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,000-6,000 కోట్లతో మళ్ళా కొత్తగా
అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్లారు. మరి ఈ కోర్టులను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చెరువు ఉన్నారు, రేపు 800 చెరువు దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలి, మనం చేస్తున్నా పర్మనెంట్ గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్ కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్ కి దీనికి తాత్కాలికానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా, ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలు చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్లి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏ ఆశలు చూపుతారు, మళ్ళా తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు, ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు, రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. సామెత చెబుతారే అక్కర తీరిన తర్వాత సామెతలాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఐడిఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా. కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు. తన దూర కంత లేదు, మెడకు ఒక డోర్ అన్నట్టుగా అయిన దానికి 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు దిక్కు లేదు కానీ ఇంకా 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇదని మీరు చాలా అనుకున్నారు. అసలైన అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.